పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను కూడా తప్పుపట్టారు. ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున విద్యార్థులు మన భారతదేశంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈ బీజేపీ కమలం పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో 150 సార్లు పైగా లీక్ అయ్యి కొన్ని కోట్ల మంది విద్యార్థిని రోడ్డు పాలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఈ రోజున విద్యార్థులు అందరూ కలిసి మన పేపర్ లీక్ అవటం వల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఈ రోజున చనిపోయిన వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఉంది. అలాగే మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా నిరసన తెలిపి ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులందరూ కూడా, ప్రజలందరూ కూడా, మన భారతదేశ ప్రజలందరూ కూడా అలాంటి దుర్మార్గులు ఇంకా మన అధికారంలో ఉండకూడదు, వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే విద్యార్థుల్ని చూస్తారా, మనం అందరం కూడా టీవీలోను మొత్తం అన్ని న్యూస్ లో చూస్తాం. ఎంత దారుణంగా కొడుతున్నారంటే ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు, ప్రైవేట్ సెక్యూరిటీ కొంతమంది పెట్టుకుని తుక్కు కింద బాధేసి గన్నులు వాడుతున్నారు, గ్యాస్ వాడుతున్నారు, వాటర్ తో మనుషుల్ని చచ్చిపోయే విధంగా మనుషుల్ని, విద్యార్థుల్ని, మన భారతదేశం మన పిల్లల్ని ఎంత నానా విధిగా చూస్తున్నారు. మన ప్రపంచవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కూడా ఎంత దారుణంగా ఉందంటే భారతదేశ పరిస్థితి. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యార్థులు మొత్తం నాశనం అయిపోయారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేనున్నా అన్నారు. విద్యార్థులు నేనున్నాను, వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఎక్కడయ్యా జాబ్లు? విద్యార్థులు జాబులు లేక రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. కొన్ని కోట్లు జాబులు ఇస్తారని చెప్పావు, వచ్చి ఇన్ని రోజులైంది, ఇప్పుడు దాకా జాబులు ఏమైనాయి? ఈ రోజు విద్యార్థులు ఇలా రోడ్డు ఎక్కారంటే కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే. వెంటనే నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలి.